హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్య రూపేష్. ఇవాల్టి వీడియోలో మన వ్యూవర్స్కి నా శుక్రవారం తెల్లవారుజామున పనులతో పాటు టేస్టీ పన్నీర్ పరాటాని అలాగే బోలెడన్ని మోటివేషనల్ థింగ్స్ని షేర్ చేయబోతున్నాను. మరి ఫస్ట్ అయితే ఇంటి ముందు ఈ రోజున ఏ ముగ్గు వేసుకున్నానో చూసేద్దామా? ఈ శుక్రవారం రోజున ఇంటి ముందు ఒక ప్రత్యేకమైన కమలం ముగ్గును వేసుకున్నాను. ఎక్కువగా మీరు గమనించినట్లయితే ఇంటి ముందున చుక్కలు పెట్టి మెలికల ముగ్గుల కంటే కూడా ఇలా గీట్ల ముగ్గులే వేసుకుంటూ ఉంటాను. నేను గమనించింది ఏంటంటే తెల్లవారుజామున ఈ విధంగా ఇంటి ముందు చుక్కలు పెట్టి మెలికల ముగ్గులు వేస్తూ ఉంటే బ్రెయిన్పై స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అందులో మెలికలు కూడా ఎక్కువగా ఉంటాయి కదా. మామూలుగా చిన్న చిన్న ముగ్గులంటే సరే, కానీ కొంచెం పెద్దగా ఉన్నవి కష్టంగానే ఉంటాయి. అలా మార్నింగ్ మనపై స్ట్రెస్ పడడం అస్సలు మంచిది కాదు. అందుకే ఇంటి ముందు ఎప్పుడూ కూడా గీట్ల ముగ్గులు కానీ లేకపోతే మామూలుగా ఫ్లవర్స్ ముగ్గులు అవి ఉంటాయి కదా, వాటినే వేయాలంటారు. ఇంకొకటి కూడా చెప్తూ ఉంటారు, ఇంటి ముందు అలా మెలికల ముగ్గులు వేస్తే కష్టాలు కూడా ఎక్కువ అవుతాయని. ఖచ్చితంగా వేటిపై మనం టైం ఇన్వెస్ట్ చేస్తామో ఆ రిజల్టే మనకు వస్తుంది. పాజిటివ్ మైండ్ సెట్తో పీస్ఫుల్గా పనులు చేసుకుంటే ఖచ్చితంగా దాని రిజల్ట్ కూడా పాజిటివ్గానే ఉంటుంది. మొత్తానికి చుక్కలు పెట్టి పెట్టకూడదని చెప్పను, కానీ ఏదో చిన్న చిన్న ఉంటాయి కదా, అలాంటివైతే వేసుకోవచ్చు. నేనైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో ఈ విషయాన్ని షేర్ చేస్తూ ఉన్నాను. తెల్లవారుజామున ఆ ప్లెజెంట్ వెదర్లో చక్కగా ఇంటి ముందు అందంగా ముగ్గును పెట్టుకుంటూ ఉంటే మైండ్ చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. ఇక మన రెగ్యులర్ వ్యూవర్స్కి అందరికీ తెలిసిన విషయమే, ఇంటి ముందు ప్రతిరోజు కూడా అలాగే విశేషమైన పండుగ రోజులు వస్తాయి కదా, ఆ రోజు ఇంకా కొంచెం ప్రత్యేకమైన ముగ్గుల్ని కమలం ముగ్గుని వేసుకుంటానని. ఎందుకో మాటల్లో చెప్పలేనంత పాజిటివిటీ నాకుంటుంది ఆ ముగ్గును చూస్తూ ఉంటే. ఇంటి ముందు పెట్టిన ఆ అందమైన ముగ్గును చూసి ఆ ఇంటి ఇల్లాలి వే ఆఫ్ థింకింగ్, బిహేవియర్ అలాగే మైండ్ సెట్ ఎలాంటిదో ఈజీగా గెస్ చేయొచ్చు. మన పెద్దవాళ్ళు కూడా ఒక మాట చెప్తూ ఉంటారు కదా, ఇంటిని చూసి ఇల్లాల్ని చూడాలి అని. మనం నేర్చుకోవాలే కానీ మన సాంప్రదాయాల వెనుక చాలా గొప్ప విషయాలే దాగున్నాయి. ఇలా బ్రహ్మముహూర్త సమయాన ఇంటి ముందు ముగ్గును వేయడం వలన ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటు బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనకు రోజంతా యాక్టివ్గా ఉండడానికి ఇవన్నీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఆ సమయంలో విశేషంగా స్వామి అమ్మవార్ల ఆరాధనకు అలాగే మెడిటేషన్కు రెట్టింపు ఫలితాలు లభిస్తాయని ఖచ్చితంగా చెప్పగలం. ఈరోజైతే మన వ్యూవర్స్కి చాలామంది కమెంట్స్లో అడుగుతూ ఉంటారు కదా, తెల్లవారుజామున లేవాలంటే ఏదైనా టిప్ షేర్ చేయమని. సో దానికి సంబంధించిన ఒక టిప్ని షేర్ చేయాలనుకుంటున్నాను. నాకు తెలిసి ఈ విషయాన్ని మీకు ఇంతవరకు ఎవరూ చెప్పుండరు. ఎర్లీ మార్నింగ్ త్వరగా నిద్ర లేవాలంటే నైట్ డిన్నర్ని త్వరగా ఫినిష్ చేయాలి, అలాగే మనం కూడా త్వరగా పడుకోవాలి. ఈ మెయిన్ టిప్ అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే పాటించడం కొంచెం కష్టం. ఇవన్నీ పక్కన పెడితే మనం స్క్రీన్ టైంని నైట్ పడుకునే ముందు ఖచ్చితంగా తగ్గించాలి. అది మొబైల్ అయినా కావచ్చు, టీవీ అయినా కావచ్చు. ఖచ్చితంగా డిన్నర్ చేసిన తర్వాత కొద్దిసేపు అలా రిలాక్స్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసేసేయాలి. పడుకునే ముందు మైండ్లో ఏవేవో టెన్షన్స్తో కాకుండా చక్కగా ఒక ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోవాలి. బిఫోర్ డేనే మనం నెక్స్ట్ డే ప్లాన్స్ అన్నిటినీ ఒకసారి మెమరైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ డే హ్యాపీగా ఎర్లీ అవర్స్లో లేవడానికి ఒక మెయిన్ టిప్ చెప్పనా? పడుకునే ముందే మీకు ఏదైనా ఇష్టమైన వర్క్ ఉంటుంది కదా, లేకపోతే ఇది చెయ్యాలంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది అలాంటివి ఉంటాయి కదా, వాటిలో ఒకటి సెలెక్ట్ చేసుకొని ముందు ఎర్లీ మార్నింగ్ లేవగానే ఆ పని చేయాలి. దీన్ని ఒక్క మాటలో చెప్పాలంటే పాజిటివ్ థింకింగ్ కానీ లేదా ఒక చిన్న హోప్ అని చెప్పచ్చు. లైఫ్ అంటేనే హోప్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను నైట్ పడుకునే ముందే కిచెన్ మొత్తం సెట్ చేసేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, అలాగే ఇంటి ముందు ఏ ముగ్గును వేసుకోవాలి, నా వర్క్స్ని అన్నిటినీ ఒక లిస్ట్ నా బ్రెయిన్లోనే ప్రిపేర్ చేసేసుకుంటాను. ఖచ్చితంగా ఈ మైండ్ సెట్ లేజీనెస్ని పక్కకు నెట్టేసి యాక్టివ్గా నువ్వు ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒకవేళ నా మైండ్లో ప్రతిదీ గుర్తుపెట్టుకోవడం కష్టం అని అనుకుంటే కనుక చక్కగా ఒక డైరీ కానీ లేకపోతే నోట్ ప్యాడ్ కానీ తీసుకొని నైట్ పడుకునే ముందే నెక్స్ట్ డే చేయాల్సిన వర్క్స్ అన్నిటిని నోట్ చేసుకుంటే ఇది నెక్స్ట్ డే ప్రొడక్టివ్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఏదైనా సరే మన ప్రయత్నం లేకుండా జరగదని మనం గమనించాలి. ఇలా ఎర్లీ మార్నింగ్ లేవడం అనే కాదు, ఏ పనినైనా మనం నేర్చుకోవాలంటే ముందుగా ఉండవలసింది పాజిటివ్ మైండ్ సెట్. పాజిటివ్ మైండ్ సెట్ అంటే మనం మాత్రమే చేయడం కాదు, పక్క వాళ్ళని చేస్తూ ఉన్నా మనం ఎంకరేజ్ చేయాలి.
మన ఫ్యామిలీ మెంబర్స్నైనా, మనకు తెలిసిన వారైనా లేకపోతే తెలియని వారినైనా సరే ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ డిస్కరేజ్ మాత్రం చేయకూడదు. ఇక్కడ చూస్తున్నారు కదా, చుట్టూతర కమలాలు, మధ్యలో అమ్మవారి ముద్దు ముద్దు పాదాలు చూడ్డానికి ఎంత అందంగా అనిపించిందో. ఇందాక పాజిటివ్ మైండ్ సెట్ గురించి చెప్తూ ఉన్నాను కదా, నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్న లైఫ్లో నిన్ను గెలిపించేది అదే. పాజిటివ్ మైండ్ సెట్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ రెండు లైఫ్లో ఎలాంటి కష్టాన్నైనా జయించడానికి నీకు బాగా హెల్ప్ అవుతాయి. మీరు గమనిస్తే ముగ్గులో ఎక్కువగా అమ్మవారి పాదాలను వేసుకుంటూ ఉంటాను కదా, ఇలా వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. చక్కగా ముగ్గుని ఎర్రమన్నుతో అలంకరించేసరికి చాలా అందంగా అనిపించింది. అమ్మవారి పాదాలను చక్కగా పసుపు చామంతులు అలాగే గులాబీలతో అలంకరించాను. ఇంటిని శుభ్రపరిచి ముగ్గును వేసేసరికి రూపేష్ కూడా లేచారు. ఎర్లీ మార్నింగ్ కొంత సమయాన్ని ఫిజికల్ ఎక్సర్సైజెస్, యోగా అండ్ మెడిటేషన్కి ఖచ్చితంగా స్పెండ్ చేస్తారు. మెడిటేషన్తో పాజిటివ్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవడంతో పాటు ఎమోషన్స్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో కూడా మనం నేర్చుకోవచ్చు. యోగాలో రెగ్యులర్గా ఎవ్రీడే చేసేదైతే సూర్య నమస్కారం. టోటల్గా సూర్య నమస్కారాన్ని ఒక 3 to 5 రౌండ్స్ చేస్తారు. దీంతో బాడీ ఫ్లెక్సిబిలిటీతో పాటు ఆ రోజంతటికి కావాల్సిన ఎనర్జీని మనం రీగెయిన్ చేసుకోవచ్చు. శుక్రవారం కదా, ఇంటి గుమ్మాన్ని అందంగా పసుపుతో అలికి ఇలా బియ్యపిండితో ముగ్గును వేసుకున్నాను. అలాగే చామంతులతో అలంకరించుకున్నాను. మొన్న నర్సరీ నుంచి తెచ్చాను కదా మల్లెపువ్వు చెట్టు, చక్కగా పూలు విరిసి అసలు బాల్కనీ డోర్ ఓపెన్ చేయగానే ఒక మంచి స్మెల్ వస్తూ ఉంది. ఈ శుక్రవారం తెల్లవారుజామున ఇంటి ముందు ముగ్గురు వేసుకున్నాను కదా, ఆ టైంలోనే ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా అమ్మవారి పాదాలు వేసి అలంకరించుకున్నాను. ఇక దీపారాధన చేసుకున్న తర్వాత చూడ్డానికి ఎంత అందంగా అనిపించిందో. తెల్లవారుజామున తులసమ్మను చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి ఇలా అమ్మవారి పాదాలను వేసి అలంకరించుకున్నాను కదా, సూర్యోదయ సమయానికి అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది ఆ కిరణాలు పడుతూ ఉంటే. ఒకవైపున నిండుగా విరిసిన చామంతులు, ఇంకొక వైపున చక్కగా వెలుగుతున్న దీపం, మరోవైపున ముద్దు ముద్దు అమ్మవారి పాదాలు, అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. తెల్లవారుజామున పూజ అయిన తర్వాత కొద్దిసేపు అలా బాల్కనీలో కూర్చొని రిలాక్స్ అవుతాను. మెయిన్గా బర్డ్ సౌండ్స్ అయితే చాలా సూదింగ్గా అనిపిస్తాయి. ఇక గ్యాస్ స్టవ్ దగ్గర చక్కగా పసుపుతో అలికి అష్టదళ పద్మం ముగ్గుని బియ్యపిండితో వేసుకున్నాను. ఇలా అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాను. ఎస్ తల్లి, A to Z. Write A. Yes, A. Write slowly and neatly, okay? A. A. Very nice, Mama. J, Mommy. B. B. B, na? B for? B for apple. Baba. Baba ball. Yes. C for? C for cat. Yes. C. Yes. D for? D for elephant. D for dog. Very nice, Mama. Yes. Okay. E for? E for apple. అన్నిటికీ యాపిలేనా? E for elephant. E for egg also. Yes, egg also. Mommy, F. That is G, Mama. You have to write E for egg. Right? ఇది పిల్లలతో నా ఈవినింగ్ రొటీన్. వాళ్ళ స్కూల్స్లో ఏమి ఇచ్చారు, ఏం వర్క్స్ ఉన్నాయి అన్నీ కూడా చెక్ చేసి ఒకసారి వాళ్ళ దగ్గర రివైజ్ చేయిస్తాను. భుజబంగారు ఒకవైపు హోంవర్క్స్ చేస్తూ ఉంది కదా, ఇంకొక వైపున నేహాని నీట్గా పారాగ్రాఫ్ క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలో ప్రాక్టీస్ చేపిస్తూ ఉన్నాను. ఈ ఎలా రాయాలి? స్టాండింగ్ లైన్, ఓకే. సిట్టింగ్ లైన్, ఓకే. సిట్టింగ్ లైన్, ఓకే. సిట్టింగ్ లైన్. వెరీ నైస్ మమ్మా.
1 to 1.5 hours ఇలానే గడిచిపోతుంది. అస్సలు టైం తెలియదు వీళ్ళతో. నేహా బుక్స్ తీసుకుందంటే ఖచ్చితంగా కనిష్క కూడా బుక్స్ తీసుకొని రెడీ అయిపోతుంది అనమాట హోంవర్క్స్ చేయడానికి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్ఫాబెట్స్ని చక్కగా డాట్స్ పెట్టేస్తే కనుక ఈజీగా రాసేస్తారు. G for no C లాగా రాసి నీట్ గా రాయాలి. ఓకే ఎస్ అలానా, దట్ ఈస్ 6 నో. G ఎస్ లైన్. నీట్గా రాయాలి. ఓకే, రబ్ చేసేసాయి, ఎరేజ్ చేసేసాయి. కే ఫర్ కనిష్కనా? ఎవరు చెప్పారు నీకు కనిష్క అని? కే ఫర్ కనిష్క అని ఎవరు చెప్పారే? మ్యామ్ చెప్పిందా? ఏ దొంగవి, మ్యామ్ ఏం చెప్పదు అసలు అట్లా. కే ఫర్ కనిష్క అని మ్యామ్ చెప్తుంది ఎక్కడైనా? మ్యామ్ చెప్పరు అసలు. ఎస్ ఫర్ ఏంటి? సంధ్య. ఇప్పుడేం రాయాలి? ఎస్ రాసేసావా? చూసారు కదా, స్టడీ టైం కాస్త ఫన్ టైం అయిపోతుంది వీళ్ళతో. ఇక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే పన్నీర్ పరాటా చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే మిల్క్ని బాయిల్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకొక వైపున కిడ్స్కి వాటర్ బాటిల్స్ని అన్నిటిని ఫిల్ చేసేస్తూ ఉన్నాను. నేహాకి యాన్యువల్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి. సో బస్ అయితే ఈరోజు లేట్గా వస్తుంది 9 o'clockకి. సో ఇద్దరు ఒకే టైమింగ్ అనమాట. 9 o'clock వెళ్తారు కనుక క్విక్గా నేను ఇద్దరిని రెడీ చేసేసి బ్రేక్ఫాస్ట్ తినిపించేసేయాలి. పరాటా ప్రిపరేషన్కి ఎక్కువ టైం కూడా తీసుకోదు, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చని ముందుగా పిండిని కలిపి ఇలా లిడ్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు మరి పరాటాకి స్టఫింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక చిన్న పచ్చిమిర్చి, వీటిని చక్కగా చాప్ చేసేసుకోవాలి. నిన్నటి వ్లాగ్లో ఆలూ పరాటా రెసిపీని షేర్ చేశాను కదా, సో దానికి చాలా కమెంట్స్ వచ్చాయి. మంచి టిప్స్ని షేర్ చేశారు సంధ్య, చాలా యూజ్ అవుతుంది, మేము కూడా ట్రై చేస్తామని చెప్పారు. నిజంగానే కిడ్స్ లంచ్ బాక్సెస్కి ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. ఆలూ పరాటా అనే టేస్ట్లో అమోఘం అంటే దానికి మించుంటుంది పన్నీర్ పరాటా. ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఇందాక చెప్పాను కదా, ఆనియన్, గార్లిక్ అలాగే గ్రీన్ చిల్లీస్ని ఫైన్ చాప్ చేసేసుకోవాలి. అప్పుడే పరాటా పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే ఏంటంటే పరాటా చేసేటప్పుడు కానీ లేకపోతే మనం పెనం మీద కాల్స్తుంటాం కదా, అప్పుడు స్టఫింగ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. వీటితో పాటు కొంచెం ఎక్కువ కొత్తిమీరను కూడా బాగా చాప్ చేసి ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. దీంతో పాటు జింజర్, ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని చక్కగా చాప్ చేసేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ చిన్నపిల్లలు తినాలనుకుంటే కనుక గ్రీన్ చిల్లీస్ని అవాయిడ్ చేసేసి మనం మిక్స్ చేసుకునేటప్పుడే కొద్దిగా కారపొడిని వేసుకోవచ్చు. సో ఇలా చాప్ చేసుకున్నవన్నీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇంతకీ అడగడం మర్చిపోయాను, కపుల్ గోల్ సిరీస్లో కంటిన్యూస్గా ఒక 5 వీడియోస్ని షేర్ చేశాను కదా, మీలో ఎంతమందికి ఆ కంటెంట్ నచ్చింది అలాగే ఉపయోగపడింది ఖచ్చితంగా కమెంట్స్లో షేర్ చేయండి. కపుల్ గోల్ సిరీస్కి చాలామంది మన వ్యూయర్స్ కనెక్ట్ అయ్యారు. ఆ విషయాన్ని అయితే ఖచ్చితంగా చెప్పగలను. మేము కూడా అలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ ఉన్నాము. కరెక్ట్ టైంలో మీరు చెప్పిన మాటలు మాకు బాగా హెల్ప్ అయ్యాయని చాలామంది చెప్పారు. ఇలా అందరికీ ఉపయోగపడే కంటెంట్ని ఒక సిరీస్ లాగా చేయాలంటే దాని వెనుక హార్డ్ వర్క్ చాలా ఉంటుంది. ఇందులో నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్సెస్సే కాకుండా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని యాడ్ చేయాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. ఫైనల్గా మీ అందరికీ ఉపయోగపడాలన్నదే మెయిన్ మోటో. కపుల్ గోల్ ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్కి మాత్రమే కాదు, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ కపుల్ గోల్ సిరీస్ని కంటిన్యూ చేయండి అన్న వాళ్ళు ఎంతమంది, ఖచ్చితంగా ఆ విషయాన్ని కూడా కమెంట్స్లో తెలియజేయండి. ఇక రెసిపీ విషయానికి వస్తే పన్నీర్ని ఇలా ఫైన్గా గ్రేట్ చేసేసుకున్నాను.
పన్నీర్ మనకు సాఫ్ట్గానే ఉంటుంది కదా, చేత్తో మ్యాష్ చేసేయచ్చు కదా అని అనుకుంటామేమో. కాకపోతే అంతా కూడా ఈవెన్గా ఉండాలంటే ఇలా గ్రేట్ చేసుకుంటేనే బాగుంటుంది. అది ఆలు అయినా సరే, పన్నీర్ అయినా సరే. ఇందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పసుపు, జీరా పౌడర్, కసూరి మేతి ఉంటే కనుక దాన్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే అజ్వైన్, వామ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పిల్లల కోసం చేస్తున్నాను కనుక స్పైసెస్ అన్నీ కూడా చాలా తక్కువగా యూస్ చేస్తూ ఉన్నాను. అసలు ఇంకా ఎక్స్ట్రాగా ఇందులో గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను కదా, అసలు కనిష్క తింటుందో లేదో అని భయం వేస్తుంది. నిన్న ఆలూ పరాటా అయితే పిల్లలిద్దరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా బాగుందమ్మా, టేస్టీగా, మొత్తం ఫినిష్ చేసేసామని చెప్పారు. నెక్స్ట్ డే కూడా మాకు అదే కావాలని చెప్తే సో అదే రొటీన్ అయిపోతుంది కదా, పన్నీర్ యాడ్ చేశాను అనమాట ఈరోజు. ఇలా పిల్లలకి మెయిన్గా డిఫరెంట్ హెల్దీ ఫుడ్స్ ఇస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చక్కగా మిక్స్ అయ్యే విధంగా మొత్తం కలిపేసుకోవాలి. పక్కన పెట్టేసుకుందాం. స్టఫింగ్ ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు పరాటాస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా మనం రోటీకి కానీ చపాతీకి కానీ కొద్దిగా తీసుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. అలా అయితేనే మనకు పరాటా పర్ఫెక్ట్గా వస్తుంది. చేత్తోనే సింపుల్గా ఇలా బౌల్ షేప్లో చేసేసుకోవాలి. ఇలా షేప్ చేయడం కష్టం అనుకుంటే కనుక మనం చపాతీ రుద్దుకుంటాం కదా, అలానే రుద్ది మధ్యలో స్టఫింగ్ చేసేసుకొని ఫోల్డ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా కప్లాగా చేసుకుంటే ఏంటంటే మనకు స్టఫింగ్ మొత్తం నీట్గా లోపలే బైండ్ అయిపోతుంది. ఎక్కడ కూడా మనకు అవుట్ సైడ్కి రాదనమాట. పన్నీర్ క్వాంటిటీ కూడా మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా మీడియంగా ఇలా స్టఫ్ చేసేసుకోవాలి. మెయిన్గా పరాటా చేసే దాంట్లో టఫెస్ట్ టాస్క్ అంటే ఇలా ఫోల్డింగ్ చేయడమే. చెప్పాను కదా, అసలు పరాటాస్ చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ ట్రిక్స్తో. మన బ్రేక్ఫాస్ట్కైనా కిడ్స్ లంచ్ బాక్స్లోకైనా ఒక్కసారిగా ప్రిపేర్ చేసుకోవాలి కనుక అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని పొడిపిండితో తడిపి ఇలా పక్కన పెట్టేసుకుంటే స్టిక్ అవ్వకుండా ఉంటాయి. మనకు కూడా ఈజీగా ఉంటుంది. ఇందాక స్టఫింగ్ చేసి ఫోల్డింగ్ ఒక వెరైటీ చూపించాను కదా, ఇది ఇంకొక వెరైటీ. చాలా సింపుల్గా ఎవరైనా చిన్నపిల్లనైనా చేసుకోవచ్చు. మనం మామూలుగా పేపర్ని ఫోల్డ్ చేస్తాం కదా, అదే రీతిలో చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే స్టఫింగ్ బయటకు రాకుండా ఉండాలి, అదే అన్నమాట. పరాటాస్ని స్టఫ్ చేసేసుకొని రెడీ చేసేసుకున్నాను కదా. ఈలోపు కనిష్కాకి, నేహాకి బాక్స్లోకి పెట్టడానికి స్నాక్స్ కానీ స్ట్రాబెర్రీస్ని ఇలా సాల్ట్ వాటర్లో సోక్ చేసేస్తాను ఒక 10 to 15 minutes వరకు. ఇవైతే నేహా స్నాక్స్ బాక్స్లోకి పంపించడానికి, తనకి లంచ్ బాక్స్ ఏమీ లేదు, త్వరగా వచ్చేస్తుందని. ఎక్కువగా మనకు గ్రేప్స్ మీద, స్ట్రాబెర్రీస్ పైన పెస్ట్ కంట్రోల్స్ యూస్ చేస్తుంటారు కనుక ఇలా సింపుల్గా వెనిగర్తో కానీ లేకపోతే సాల్ట్ యాడ్ చేసి సోక్ చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది మనం యూస్ చేసుకోవడానికి. ఇప్పుడైతే పరాటా ప్రిపేర్ చేసేసుకుందాం రండి. ఇలా ముందుగా పొడిపిండి చల్లుకొని చక్కగా మనకు ఎక్కడ కూడా అంటుకోకుండా ప్రిపేర్ చేసుకోవాలి. మెయిన్గా ఎక్కువ ప్రెషర్తో రుద్దకుండా చాలా జెంటిల్గా చేసుకోవాలి. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చేయడం రాని పెద్దవాళ్లే కాదు, చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు. నిన్న నైట్ డిన్నర్లో కూడా ఆలూ పరాటా చేశాను. ఆ టైంలో నేహా అయితే ఒక చిన్న బుల్లి సైజ్ పరాటా చేసి ఇచ్చింది నాకు. ఎంత యమ్మీగా అనిపించిందో. దాన్ని చూసి నాకే ఆశ్చర్యంగా అనిపించింది, ఇంత పర్ఫెక్ట్గా ఎలా చేసిందో. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా మనకు స్టఫింగ్ బయటకు రాకుండా ఎంత నీట్గా వచ్చిందో. పరాటాని చేసేటప్పుడే నేను తవాని హీట్ చేసేసుకున్నాను. కొద్దిగా గీ యాడ్ చేసేసుకొని ఇప్పుడు కాల్చుకోవాలి. మెయిన్గా పిల్లలతో స్కూల్స్ హడావిడి, ఆఫీసెస్ హడావిడి ఉన్న వాళ్ళకి ఇదొక బెస్ట్ ఆప్షన్ అనిపించింది. పరాటా స్టఫింగ్ ప్రిపేర్ చేసేసుకుంటే వితిన్ 5 to 10 minutes రెడీ చేసేసుకోవచ్చు. అండ్ హెల్దీ ఆప్షన్ కూడా. ఎట్ ద సేమ్ టైం రెగ్యులర్గా చేసుకునేవి కాకుండా ఇలా స్పెషల్గా చేస్తే ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. పర్ఫెక్ట్గా 2 sides కొద్ది కొద్దిగా గీ వేసుకొని కాల్చుకున్న తర్వాత ఇక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. నేను వ్లాగ్స్లో రెసిపీస్ షేర్ చేస్తూ ఉన్నాను కదా, చాలామంది మదర్స్ కనెక్ట్ అవుతూ ఉన్నారు. సంధ్య మీరు చేసే రెసిపీస్ చాలా బాగున్నాయి, ఈజీగా క్విక్గా చేసుకునే విధంగా, మా కిడ్స్ కూడా ఇష్టంగా తింటారు, మేము కూడా ట్రై చేస్తున్నాము అని చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పూజ, హౌస్ మెయింటెనెన్స్, కిడ్స్, మంచి టేస్టీ రెసిపీస్ మీరు షేర్ చేస్తున్నారు కదా, మా అందరికి ఉపయోగపడుతున్నాయని మీరు అంటూ ఉంటే నాకు కూడా ఒక మంచి మోటివేషన్ వస్తుంది. ఇంకా మంచి మంచి రెసిపీస్ కానీ ఇంకా మంచి కంటెంట్ని మీకు ప్రజెంట్ చేయడానికి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్ టేస్టీ పన్నీర్ పరాటా రెడీ అయిపోయింది. ఇందులో సైడ్ డిష్గా ఏమీ అవసరం లేదు, నీట్గా హ్యాపీగా అలానే తినేయచ్చు. అంత కమ్మగా ఉంటుంది తింటూ ఉంటే. స్టఫింగ్ ఎక్కడ కూడా అవుట్ సైడ్ రాకుండా ఎంత నీట్గా లేయర్ లాగా వచ్చిందో చూసారు కదా.
ఇక ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయిపోయింది కదా, కనిష్కాన్ లేపి రెడీ చేయాలి. ఈలోపు స్నాక్స్ బాక్స్ అండ్ వాటర్ బాటిల్ పెట్టేస్తున్నాను నేహాకి. సో చూసారు కదా, అందమైన ముగ్గు, మోటివేషనల్ థింగ్స్, అలాగే టేస్టీ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో నచ్చింది అని అనుకుంటే కనుక తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.